జ్ఞానాపురం స్టేషను, వైజాగ్ స్టేషను జ్ఞానాపురం. విశాఖపట్నం టు ఎల్టీటీ, అదే ముంబై బండి, లోకమాన్య తిలక్. మనం ఇప్పుడు వైజాగ్ నుంచి ముంబై ట్రైన్ ఎక్కాం, ఎల్టీటీ. మనకు వైజాగ్లో ఇది 11:20కి బయలుదేరుతుంది. అయితే మనం వెళ్ళేది ఎక్కడికంటే వైజాగ్ నుంచి సోలాపూర్, అంటే కొల్హాపూర్ టెంపుల్కి మనం వెళ్తున్నాం, మహాలక్ష్మి టెంపుల్కి. ఇక్కడ నుంచి ఏంటంటే మీకు మొత్తం డేటా ప్రతిదీ మీకు చెప్తాను నేను. చూస్తారు ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాం మేము, నలుగురు బయలుదేరుతున్నమాట మహాలక్ష్మి టెంపుల్కి. అంటే దేవుడి భక్తి ఎక్కువైపోయింది కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్కి. మొత్తం దారి కోసం కూడా అంతా చూపిస్తాను మీకు అందరికీ. ఈ ఫుడ్ అంతా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి తెచ్చారు మా ఇద్దరు తమ్ముళ్ళను. మేము దిగే వరకు ఈ ఫుడ్ సరిపోయింది అన్నమాట మాకు. మార్నింగ్ టిఫిన్ మాట ఇది. అలాగే కర్డ్ రైస్, మధ్య మధ్యలో ఏమంటారంటే మురీలతో పలుకులు వేసి ఎంజాయ్ చేసామాట. సోలాపూర్ స్టేషన్లో మేము 7:30, 8 మధ్యలో నైట్ దిగమాట. స్టేషన్ బయటకు వచ్చాము. ఇక్కడ నుంచి మేము బస్ స్టాండ్కి వెళ్ళాలి, అడ్రస్ కొనుక్కున్నమాట. మేము యాక్చువల్గా అయితే వైజాగ్లో ఆన్లైన్లో బుక్ చేసాం టికెట్. సోలాపూర్ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేము బై వాక్ చేసాం. అక్కడ అది సోలాపూర్ ఉండే స్టేట్ మహారాష్ట్ర స్టేట్ మాట. అది సోలాపూర్ నుంచి మనం సంజయ్ ట్రావెల్స్ ఎక్కి రెడ్ బస్ బుక్ చేస్తే సంజయ్ ట్రావెల్స్ ఇచ్చారు మనకి. ఈ బస్సు ఎక్కి మనం ఇక్కడ 11:20కి బయలుదేరితే రేపు 5:30 కల్లా కొల్హాపూర్ మనం మహాలక్ష్మి టెంపుల్ దగ్గర దిగేస్తాం. అంటే అక్కడ నుంచి ఏదో ఆటో కట్టుకొని గుడికి వెళ్ళిపోతాం మనం. టెంపుల్కి దగ్గరలో మనం యాత్రా నివాస్ అని అక్కడ కనపడుతుంది, ఆ బిల్డింగ్ తీసుకున్నాం. ఇది మన రూము. మనకి ఈ రూమ్ ఎంత పడిందంటే 24 అవర్స్కి 2000 పడింది. ఎల్ఈడి టీవీ ఇచ్చాడు మనకి. ఎల్ఈడి టీవీ ఇది ఇచ్చాడు. నెక్స్ట్ వాష్రూమ్ ఇలా ఉంటుంది. అమ్మవారు సార్ అంటమ్మా, నేను అమౌంట్ ఇస్తాను 150 రూపాయలు. ఇది సెట్ అలాగా అమ్మవారు. కొల్హాపూర్ మహాలక్ష్మి దగ్గరికి వచ్చిన వారు అమ్మవారి వద్ద మన కోరికను హృదయపూర్వకంగా చెప్పాలి. అమ్మా, నా కోరికను తీరిన తర్వాత నీ గుడికి వస్తాను, నీకు ప్రత్యేకంగా పూజ చేస్తాను అని ప్రత్యక్ష చేయాలి. కొందరు భక్తులు కోరికలు తీరిన తర్వాత అమ్మవారికి పాదయాత్ర చేస్తారు, కొందరు ముడుపులు చెల్లిస్తారు, అలాగే మొక్కుబడులు చెల్లిస్తారన్నమాట. కొల్హాపూర్ అమ్మవారు ధర్మాన్ని నిలబెట్టిన తల్లి. ఆమెకు మనస్ఫూర్తిగా మొక్కితే స్థితి చూసుకోకుండా కోరికలు తీర్చే అమ్మ. కొల్హాపూర్లో అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు. కొల్లాసురుడు అని ఒక అధర్మిక రాక్షసుడు, అతనికి బ్రహ్మ నుండి వరం ఉంది. దేవతలు రాక్షసులు అతన్ని చంపలేకపోయారు. అతన్ని ప్రజలు బాధించేవాడు. ఆయన మీద యుద్ధం చేయలేని దేవతలు మహాలక్ష్మీదేవిని ప్రార్థించారు. అప్పుడు అమ్మవారు ఒక శక్తివంతమైన రూపాన్ని ధరించి కొల్హాపూర్ అనే ప్రదేశంలో కొల్లాసురుని వధ చేశారు. ఆ ప్రాంతాన్ని కొల్హాపూర్ అనే పేరు వచ్చింది. కొల్లాసురుని సంహరించిన స్థలంలోనే మహాలక్ష్మి అమ్మవారు స్వయంభూగా నిలిచారు. ఒరే వెంకటే, లక్షణ చూడండి రా ఆటోలు. మన వైజాగ్ పట్టిపోతామంటే ఈ ఆటోలే, కొత్త రకంగా ఉన్న ఈ ఆటోలు. ఇది కొల్హాపూర్లో ఉన్న సోమాహార్ బాడీ బిల్డింగ్ స్టేడియం. ఇక్కడ కనిపించే విస్తృతమైన మైదానం యువత శక్తిని క్రమశిక్షణను తీర్చిదిద్దే ఒక ప్రత్యేక వేదిక. ప్రతిరోజు ఇక్కడ శరీరాన్ని గట్టిగా మార్చడమే కాదు, మనుషులు కూడా బలంగా తయారు చేస్తారు. అందుకే ఇది ఒక స్టేడియం మాత్రమే కాదు, కొల్హాపూర్ యువతకు ఒక ప్రేరణ స్థలం. ఆ రోజుల్లో ఈ స్టేడియంలో 20,000 మంది పట్టేవారట. అలాంటి పెద్ద ప్లేస్ ఇక్కడ ఉంది ఇక్కడ కొల్హాపూర్. ఇది కొల్హాపూర్ మహారాజ్ ప్యాలెస్. ఇది చారిత్రాత్మకము మరియు శిల్పకళ ఎంతో గొప్ప ప్రదేశము. ఇది కొల్హాపూర్ నగరంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతము. ఇది 1877 నుండి 1884 మధ్యకాలంలో నిర్మించబడింది. ఇది ఛత్రపతి సౌమహారాజ్ నివాసముగా ఉపయోగించబడ్డ రాజప్రసాదం. ఇప్పుడు ఈ ప్యాలెస్ మ్యూజియంగా పనిచేస్తుంది. రాజు కుటుంబానికి చెందిన అలంకారాలు, వస్త్రాలు, ఆయుధాలు ఉన్నాయి. ఛత్రపతి సౌమహారాజు జీవిత చిత్రాలు, ఆయన గురించి తెలియజేసే వివరాలు ఉన్నాయి. వేట కోసం వాడిన ఆయుధాలు, జంతు అవశేషాలు ఇందులో ఉన్నాయి.
నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం మహారాష్ట్రలో ప్రసిద్ధి కొల్లాపూర్ తీర్థయాత్రలో భాగంగా కొల్హాపురంలో ఉన్న శ్రీ ముక్తనాథ ఆశ్రమం సందర్శించాం. ఈ ఆశ్రమం ఆధ్యాత్మికత, శాంతి, ప్రకృతి వాతావరణంలో మనసు చల్లబరిచే ప్రదేశం. ఇక్కడ ఎడమ కుడివైపులా ఉన్న భారీ ఏనుగు విగ్రహాలు, అందులో ఉన్న రాజు వేషధారాలు, బొమ్మలు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తున్నాయి. మధ్యలో భక్తులకు దర్శనమిస్తున్న శివుడు మరియు ఇతర దేవతలు ఆధ్యాత్మికత తేజాన్ని చాటుతున్నాయి. ఇక్కడ స్వామి ముక్తనాథ గారి బోధనలను అనుసరించి భక్తులు దేశం నలుమూలల నుంచి వస్తుంటారు. ఈ ఆశ్రమం చాలా ప్రశాంతంగా, పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది. ఇది కొల్లాపూర్లోను ముక్తనాథ ఆశ్రమంలో ఉన్న చిన్న నమూనా గ్రామం. ఇక్కడ ప్రతి చిన్న ఇల్లు, ప్రతి ఆలయము మన భారతీయ గ్రామ సంస్కృతిని చిన్న రూపంలో చూపిస్తుంది. ఈ నమూనా బిల్డింగ్స్ చూస్తే ఒక చిన్న ప్రపంచం మన కళ్ళ ముందు జీవితాంతం ఉన్నట్టుగా అనిపిస్తుంది. భక్తి, శిల్పకళకు, శాంతికి ఒక అందమైన కలయికగా ఈ ముక్తనాథ ఆశ్రమం నిలుస్తుంది. చిన్న రూపంలో పెద్ద భావాన్ని చెప్పే స్థలం ఈ ముక్తనాథ ఆశ్రమం కొల్లాపూర్. ఇది కొల్లాపూర్లోని ముక్తనాథ ఆశ్రమంలో ఉన్న సిద్ధగిరి మ్యూజియం. ఈ మ్యూజియం ఒక సాధారణ ప్రదర్శన కాదు, మన భారతీయ గ్రామ జీవన శైలి, సాంస్కృతిక సాంప్రదాయాలను జీవితాంతం చూపించే ప్రదేశం. ఇక్కడ మనం చూస్తున్న బొమ్మలు, నమూనాలు మన పూర్వకాలపులో ప్రజలు ఎలా జీవించారో చాలా సహజంగా చూపిస్తాయి. వ్యవసాయ కుటుంబము, జీవితము, పిల్లల పెంపకము, స్త్రీల కష్టాలు అన్నీ ఈ మ్యూజియంలో కళ్ళ ముందే కనిపిస్తాయి. అందుకే ఇది ఓ ఎగ్జిబిషన్ మాత్రమే కాదు, మన సంస్కృతికి అద్దం లాంటి స్థలము. అందుకే పెద్దలు అంటారు, గతాన్ని గుర్తు చేస్తూ విలువలు నేర్పే స్థలం సిద్ధగిరి మ్యూజియం కొల్లాపూర్. చూడండి, మన పూర్వీకులు ఏ విధంగా ఆ టైంలో చేశారో మొత్తం అంతా మీ కళ్ళతో చూడండి. నేను చిన్న మ్యూజిక్ యాడ్ చేస్తాను దీనికి. I'm miles away, my tired legs, they are aching. I'm walking through sand, sinking with every
step. I'm lying awake, counting the spots on the ceiling. My lungs collapse, you steal every last breath. My God, this cannot be. You were the good one. Slivers inside of your eyes, painful to me. Shifting and placing my faith over my shoulders. Sprinkle it all over you like salt from the sea. There's time left to burn and cigarettes left in my garden. I'm planting my mind next to the tall peonies. I'm giving it back to the earth, that's where I got it. I am so lazy, someone should get rid of me. This isn't the way out of here, now I am stranded. Crawling and picking the seeds left in the ground. Skipping the layers of skin over the water. And lifting my head just to see what you'll say now. Your dirty mind gets you in trouble each time. Your dirty mind gets you in places that she'll never find. You cast your shadows but never allow me to shine. Your dirty mind gets you in trouble each time. Your dirty mind. I've been thinking about myself today, thinking how I changed, how I really don't care if you are here or if you don't stay. Now I'm feeling those winter blues, but I don't wanna cry. 'Cause all we ever do is laugh it off. I'm sick and I don't know why. You remember that night we met? I thought you looked so fine. Guess we have to agree to disagree for this one last time. Pretty weird that day when we did not exchange our hellos. I wasn't looking out for you, I'm sorry, I'm so shallow. But I'm still looking forward to watching part 2 of Deathly Hallows with you.
out buried deep inside the same hole in the ground. Veo en tus ojos mi vida pasar y se extraña si lo cierro. Y si mañana nos toca no estar, miro al cielo y te veo. Pero ya sé que no voy a olvidar tu perfume de febrero. Cuando la noche me venga a buscar, que me lleve con tu viento. Y si la noche me viene a buscar, que me lleve con tu viento. ఇప్పటి వరకు మనం చూసిన ఈ సిద్ధగిరి మ్యూజియం కేవలం ఒక ఎగ్జిబిషనే మాత్రమే కాదు, మన పూర్వీకుల జీవన విధానం, వారి కష్టాలు, వారి విలువలు, వారి సంస్కృతి అన్నిటినీ మన కళ్ళ ముందే జీవవంతంగా నిలబెట్టిన ఒక ప్రయత్నం మాత్రమే. ఈ మ్యూజియంలో ఉన్న ప్రతి బొమ్మ, ప్రతి ఇల్లు, ప్రతి దృశ్యం మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. సౌకర్యాలు లేని కాలంలో కూడా మన వాళ్ళు ఎలా కలిసి జీవించారో, ఎంత శ్రమతో జీవితం గడిపారో ఈ ప్రదేశం మనకు గతాన్ని చూపించడానికే కాదు, భవిష్యత్ తరాలకు మన సంస్కృతి పరిచయం చేయడానికి ఇలాంటి మ్యూజియాలు చూడడం వల్ల మన రూట్స్ ఏమిటో గుర్తొస్తాయి, మన విలువలు ఏమిటో అర్థమవుతాయి. ముక్తనాథ ఆశ్రమ పరిధిలో ఉన్న ఈ సిద్ధగిరి మ్యూజియం ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా చూడవలసిన ప్రదేశం. మన సంస్కృతి నిలబడాలి, మన సాంప్రదాయం బతకాలి అన్న ఉద్దేశంతో రూపొందించిన ఈ స్థలం నిజంగా అభినందనీయం. ఇది కొల్లాపూర్లో కనిపించే పాత రాజకోట నిర్మాణం. ఎత్తైన రాయిగోడలు తొలి కాలంలో రాజరక్షణ కోసం నిర్మించినదిగా తెలిపారు. ఈ భాగాన్న శత్రువులు గమనించడానికి ఒక వాచ్ టవర్గా ఉపయోగించేవారు. ఈ కోట కిందనే ఉన్న గ్రామమే అప్పుడు రాజ్యానికి ఆధారంగా ఉండేది. నేటికి నిలిచిన ఈ రాయిగోడలు కొల్లాపూర్ చరిత్రకు ఒక మౌన సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. కొల్హాపూర్ రైల్వే స్టేషన్ నుంచి మనకి డైరెక్ట్గా హైదరాబాద్ ఉందండి ట్రైన్. హైదరాబాద్కి మేము కొల్హాపూర్ నుంచి బయలుదేరాము. మరుసటి ఉదయం హైదరాబాద్లోనూ దిగి, ఇది హైదరాబాద్ దగ్గర ఉన్న ప్రసిద్ధి చిలుకూరు బాలాజీ టెంపుల్. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే డబ్బులు, హుండీ, టికెట్లు ఏవీ లేవు. భక్తులు దర్శనం చేస్తే చాలు. విదేశాలు వెళ్ళాలనుకున్న వారు 11 ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటారు. కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేస్తారు. అందుకే ఈ గుడిని వీసా బాలాజీ అని కూడా పిలుస్తారు. జై శ్రీమన్నారాయణ, జై చిలుకూరు బాలాజీ. ఒకప్పుడు ఈ ప్రాంతము చిన్న గ్రామం మాత్రమే. అక్కడ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక శక్తి రూపంగా పెద్దమ్మ తల్లి అవతరించిందని ఇక్కడ ప్రజల విశ్వాసం. వ్యాధులు, భయాలు, సమస్యలు తొలగిపోవాలని ప్రజలు తల్లిని ప్రార్థించగా అమ్మవారి కృపతో గ్రామం సుఖ సంతోషాలతో నిండిపోయింది.
అప్పటి నుంచి పెద్దమ్మ తల్లి హైదరాబాద్ ప్రజలకు రక్షణ, ధైర్యము, ఆశీర్వాదాలు ప్రతీకంగా నిలిచింది. జై పెద్దమ్మ తల్లి. ఇది జూబ్లీస్ రోడ్ నెంబర్ 37. ఓకే, ఇది దసపల్లా హోటలా మనం ఉండేది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కూడా తెస్తాను. ఇంకా ఎలాంటి ట్రావెల్ అండ్ టెంపుల్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.